హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు tutor.com. సో ఈరోజు మనం ఎక్సెల్లో చూడబోయే కాన్సెప్ట్, ఇప్పుడు నేను ఇక్కడ ఒక సేల్స్ ఇన్వాయిస్ ఒకటి క్రియేట్ చేస్తుంటాను. దీనిలో నాకు టోటల్ అమౌంట్ ఉంది కదా. సో ఈ టోటల్ అమౌంట్ని నాకు వచ్చి వర్డింగ్స్లో మనం డిస్ప్లే చేసేది ఎలా అని చూస్తాం. సో ఇది వచ్చి మనం వీబీఓలో ఇన్డెప్త్గా మనం చూస్తాము. కానీ ఇప్పుడు టెంపరీ సొల్యూషన్గా జస్ట్ నార్మల్గా ఎలా వచ్చి మనం క్రియేట్ చేసేది అన్నీ చూస్తాం. సో మన వీబీఏ పోయేప్పుడు 1 by 1గా మనం డీటెయిల్గా చూస్తాం. సో ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే నాకు వచ్చి ఈ తావులో నేను ఒక ఫంక్షన్ నేను ఇచ్చుంటాను, రూపీ అనే ఫంక్షన్. అండ్ ఇదైతే ఏమి అని చూస్తాం, డిమ్ అనేది ఏమి, అండ్ స్ట్రింగ్ అనేది ఏమి, ఇదన్నీ ఏమి అనేది 1 by 1గా మనం చూస్తాం. సో ఇప్పుడు జస్ట్ ఈ కోడ్ నేను ఇచ్చాను, మీరు కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. జస్ట్ ఈ కోడింగ్ని మాత్రం నేను ఇక్కడ 86 లైన్ ఆఫ్ కోడ్ ఉంది నాకు, జస్ట్ అది మాత్రం నేను ఇక్కడ కాపీ చేసుకుంటాను. సో ఇప్పుడే టెంపరీ సొల్యూషన్ కదా, దట్ ఈస్ మనకు వీబీఎల్ లేకుండా జస్ట్ దాంట్లో అప్లై చేసి ఎలా యాక్సెస్ చేసేది మాత్రం చూస్తాం. అది ఏమి అనేది మన ఫ్యూచర్ వీడియోస్లో చూస్తాం. సో మీరు మీతో కీబోర్డ్లో Alt F11 ప్రెస్ చేస్తే మనకి ఏమవునంటే ఈ పర్టికులర్ విజువల్ బేసిక్ విండో మీకు ఓపెన్ అవును. దీనిలో ఈ ఇన్సర్ట్ అండ్లో మాడ్యూల్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఆ విండో మీకు ఓపెన్ అయ్యేసాను. ఇక్కడ నాతో కోడ్ నేను ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. అండ్ పేస్ట్ చేసిన తర్వాత ఇది మనం సేవ్ చేస్తాం. సేవ్ చేసేప్పుడు మీరు ఏమిని సేవ్ చేసుకోండి, ఈ పర్టికులర్ ఈ సేవస్ టైప్ ఉంది కదా, ఈ సేవస్ టైప్ మనకి ఇంపార్టెంట్. మీరు నార్మల్గా సేవ్ చేస్తే వీబీ మనం యాక్సెస్ చేసే కావదు. సో మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ అనే ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ దీనిలో నేను ఇన్వాయిస్ అని ఇచ్చుకుంటాను, సేవ్. సో ఇప్పుడు నాకు ఇది సేవ్ అయ్యేసింది, మనం ఇక్కడ క్లోజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ పోర్షన్లో మనం ఆ రూపీ అనే ఫంక్షన్ని యాక్సెస్ చేసుకుంటాం. బికాజ్ ఇక్కడ మనకు వచ్చే వీబీఏ కనెక్ట్ అయ్యింది కదా. సో ఈ ప్లేస్లో నేను ఏం చేసుకుంటాను, ఈక్వల్ టు మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ నేమ్ రూపీస్. ఇక్కడ మీరు ఇక్కడ వచ్చేసింది రూపీ అనేది, ఆ రూపీ అనేది ఇక్కడ నేను ఇచ్చుకుంటాను, ఓపెన్ బ్రాకెట్. ఇప్పుడు ఇది టోటల్గా మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా, అది సెలెక్ట్ చేసి క్లోజ్ చేసుకుంటాను. రూపీస్ 1388 అనేది నాకు వచ్చేసింది. ఇప్పుడు నేను ఏమైనా ఇక్కడ మోడిఫై చేస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి నోట్ క్లిప్తో రేట్ నేను 30 అని చేంజ్ చేసుకుంటాను, క్వాంటిటీ 100 అని చేంజ్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు 3748, ఇక్కడ నాకు 3748 అనేది నాకు ఇక్కడ వచ్చేసింది. సో ఈ మరి మనం ఏం చేసుకుంటాం, సింపుల్గా వచ్చి యాక్చువల్గా మనకు ఆ వీబీఏ అనేది మనం ఇన్డెప్త్గా చూసేప్పుడు మీకు డీటెయిల్గా అండర్స్టాండ్ అవును. కానీ ఇది నార్మల్గా మనం ఏం చేసుకుంటాం, మనతో ఇన్వాయిస్లో వీబీఏ యూస్ చేసి ఆర్ యూస్ చేయకుండా, దట్ ఈస్ ఆ పర్టికులర్ కాన్సెప్ట్ యూస్ చేసి మనం వర్డింగ్గా మనతో అమౌంట్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ వీడియోలో చూస్తుంటే ఒక అమౌంట్ నుంచి వర్డింగ్స్గా మనం వచ్చి ప్రింట్ చేసేది ఎలా అని చూస్తే, సో ఫ్యూచర్ వీడియోస్లో అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అని మనం చూస్తాం. If you like this video, please press thumbs up button and don't forget to subscribe our YouTube channel. Thank you friends.